వర్క్ వల్ల క్రియేట్ అయ్యే ఫ్రెండ్షిప్ ఏదైతే ఉంటుందో వర్క్తోనే ఎండ్ అయిపోద్ది. ఆఫీస్లోనే అయితే మంచి ఫ్రెండ్స్ అయితే దొరకరా అంటే దొరుకుతారు సార్, ఖచ్చితంగా. ఎందుకు దొరకరు? ఎక్కడన్నా కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది, మంచి కాని ఫ్రెండ్షిప్ ఉంటుంది. కాకపోతే సాయం చేయడం తప్పని అయితే అనట్లేదు, కానీ అదొక బాధ్యత లాగా ఫీల్ అయిపోయి మనం ఎదుటోళ్ళని ఉద్ధరించడం అయితే ఇట్స్ నాట్ అ వెరీ వైజ్ డెసిషన్స్. వర్క్ ప్లేస్లో వర్క్ వల్ల క్రియేట్ అయ్యే ఫ్రెండ్షిప్ వర్క్తోనే ఎండ్ అయిపోద్ది. దాన్ని మనం ఎంత పర్సనల్గా తీసుకున్నా, ఎంత హార్ట్కి తీసుకున్నా, ఎంత ఎమోషనల్గా తీసుకున్నా కూడా అది వర్క్తోనే ఎండ్ అయిపోతుంది. ఎందుకు అంటే ఎప్పుడైనా కూడా వర్క్ ప్లేస్లోని కెరియర్లోని ప్రతి ఒక్కరికి వాళ్ళ డైరెక్షన్ అనేది ఉంటుంది. అందరూ వాళ్ళ డైరెక్షన్ ఇలా బయటకు వచ్చి నేను చేయాలనుకుంటున్నాను ఫ్యూచర్లోనే ఎవరు చెప్పరు. అట్లీస్ట్ విత్ ఇన్ ద టీంలో ఉన్న మెంబర్స్ అయితే చెప్పరు, ఎందుకంటే అది విత్ ఇన్ ద టీం. రేపు మొహాలు చూసుకోవాలి కాబట్టి శాలరీ కానీ నువ్వు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు, నువ్వు జాబ్ ఎప్పుడు మారదాం అనుకుంటున్నావు అంటే నవ్వే ఊరుకుంటారు తప్ప ఎవరు బయటపడరు అనమాట. అరే మంచిగా మాట్లాడుతున్నారు, నవ్వుతూ మాట్లాడుతున్నారు, క్లోజ్గా ఉంటున్నారు అని చెప్పి మనల్ని హెల్ప్ అడుగుతున్నారు కదా అనుకుని మనం అదొక బాధ్యతలాగా ఫీల్ అయిపోయి అయ్యో ఎందుకులే మేనేజర్కి చెప్పడం, మనం హెల్ప్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోదాము అనుకుంటూ మనం చేసుకుంటూ వెళ్ళే కొద్దీ చేయించుకుంటూనే ఉంటారు. చేయించుకున్న వాళ్ళకి బాగానే ఉంటుంది, చేసిన వాళ్ళకి తర్వాత కష్టంగా ఉంటుంది అనమాట. అనవసరంగా మనం ఇలాంటి వాటిల్లోకి వెళ్ళి సాయం చేయడం అయితే తప్పలేదు సార్. ఎప్పుడైనా ఎవరైనా జూనియర్ ఉన్నా కూడా, ఫెలో టీమ్మేట్ ఉన్నా కూడా ఎప్పుడైనా కొంచెం స్ట్రగుల్ అవుతున్నా, మనకు తెలియంది మన సీనియర్స్ చెప్పాలి అని మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలియంది కూడా మనం చెప్పడంలో తప్పలేదు. బట్ ప్రతిదానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్లో మనకు ఆపడం రావాలి. అరే మంచిగా మాట్లాడుతున్నారు కదా అని చెప్పి మనం ఆ లిమిట్ క్రాస్ అయ్యి మన ఎమోషన్స్ని, మన ఫీలింగ్స్ని, మన టైంని, మన అది ఇది అంతా మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే ఎదుటోళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఏదైతే చెయ్యాలి ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు మాట్లాడే వాళ్ళకి ఒక విజన్, క్లారిటీ అనేది ఉంటుంది. కొంతమందే ఉంటారు వాళ్ళకి క్లారిటీ ఉండదు, అన్నిటిని మంచిగానే చూస్తారు. బట్ 90% ఆఫ్ ద పీపుల్ ఎందుకు నీతో మాట్లాడుతున్నారు? పని చేస్తున్నావు కాబట్టి నీతో మాట్లాడుతున్నారు. పని చేయకపోతే మాట్లాడతారా? వర్క్ వల్ల క్రియేట్ అయ్యే ఫ్రెండ్షిప్ ఏదైతే ఉంటుందో వర్క్తోనే ఎండ్ అయిపోద్ది. మీరే ఎగ్జాంపుల్ తీసుకోండి, మీరు కంపెనీ మారితే మీ బిజీలో మీకు వెళ్ళిపోతారు. ఎవరైతే మీతో కూర్చొని టైం స్పెండ్ చేశారో, మీ మీద టైం ఇన్వెస్ట్ చేసుకున్నారో వాళ్ళ సేమ్ కంపెనీలో ఉంటే వాళ్ళు ఇంకా అలాగే ఉంటుంది. సో అనవసరంగా ఆ లిమిట్ అనేది మనం క్రాస్ అయ్యి మన ఎమోషన్స్ని, మన టైంని అతిగా స్పెండ్ చేసి వేస్ట్ చేసుకోవద్దు. మరి అదేంటండి, వర్క్ ప్లేస్లోని ఆఫీస్లోని అయితే మంచి ఫ్రెండ్స్ అయితే దొరకరా అంటే దొరుకుతారు సార్, ఖచ్చితంగా. ఎందుకు దొరకరు? ఎక్కడన్నా కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది, మంచి కాని ఫ్రెండ్షిప్ ఉంటుంది. కాకపోతే మనకు ఆ ఐడెంటిఫికేషన్ అనేది రావాలి. ఆ ఐడెంటిఫికేషన్ అనేది ఎలాగ వస్తుంది అంటే, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన మాట్లాడేది ఏదైతే ఉంటుందో ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు అట్లీస్ట్ 75 to 80% అనేది కేవలం వర్క్ బేస్డ్ మీదే ఉన్నది. వర్క్ గురించే మాట్లాడుతున్నాం, వర్క్ వల్లే మాట్లాడుతున్నాం అంటే అది వర్క్ కోసమే మాట్లాడుతున్నట్టు. లేదు జనరల్ టాపిక్స్ మాట్లాడుకుంటామండి, ఏదో ఒక 10% 20% మేము వర్క్ గురించి మాట్లాడుకుంటామంటే అలాంటి ఫ్రెండ్షిప్ ఏదైతే ఉంటుందో అలాంటి దాని మీద మనం టైం ఇన్వెస్ట్ చేసుకున్నా, మనం అలాంటి వాటి మీద టైం పెడితే మనం తర్వాత రిగ్రెట్ అవ్వం. కాకపోతే మంచిగా మాట్లాడుతున్నారు, నవ్వుతున్నారు, అంతా బాగుంది, క్లోజ్గా ఉంటున్నారు, కాకపోతే 80% వర్క్ గురించే మాట్లాడుతున్నారు. ఇది కేవలం వర్క్ కోసం నడిచే రోజులు తప్పన తర్వాత వర్క్ అయిపోయిన తర్వాత మాట్లాడమన్నా కూడా ఎవరు మాట్లాడరనమాట. సో అనవసరంగా ఇలాంటి వాటిల్లోకి వెళ్ళి మన టైంని, మన కెరియర్ని వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే మనకున్న టైం స్పాన్ చాలా లిమిటెడ్. మన కెరియర్ సెటిల్ చేసుకునే లోపల, మన కెరియర్ ఏదో ఒక డైరెక్షన్లోకి సెట్ చేసుకునే లోపల మనకుండే టైం స్పాన్ కొంచెం లిమిటెడ్. కాబట్టి ఇలాంటివి ఏ ఏజ్లో అన్నా వస్తాయి. ఇప్పుడు 21 yearsలోనే ఎంజాయ్ చేయగలం, 25లోనే చేయగలం, 27, 28కి వచ్చినా మనకేం తెలియదు. ఏజ్ అనేది పెరుగుతూ ఉంటుంది, మన మైండ్ సెట్ సేమే ఉంటుంది, మనం సేమే ఉంటాం, అంతా సేమే ఉంటుంది, ఏం మారిపోదు. మేబీ రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి, సొసైటీ వల్ల రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి తప్ప మన మైండ్ అలాగే ఉంటుంది. సో ఏ ఏజ్లోనే ఎంజాయ్మెంట్ మనుషులు అనేది తగులుతారు. కాకపోతే అనవసరంగాన వర్క్ వల్ల క్రియేట్ అయ్యే ఫ్రెండ్షిప్స్ని హార్ట్కి తీసుకొని తర్వాత రిగ్రెట్ అవ్వకుండా ఉండేలా చూసుకోండి. వీడియో ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి.